హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి స్వాగతం. అలాగైతే ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్లో చాలా మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. అలాగైతే ఏంటంటే తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఛానల్లో మనం ఇప్పుడు ఫ్రీగా ఎడ్యుకేషన్ పొందాలి అనుకుంటే మనం ముఖ్యంగా 4 పనులు చేయాలి. ఏంటంటే మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకూడదు. ఎందుకంటే దీని ద్వారానే ఛానల్ కి ఇన్కమ్ వస్తుంది కాబట్టి. తర్వాత ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి త్వరగా వస్తుంది, మీరు త్వరగా చూడగలుగుతారు అనమాట. తర్వాత ఏంటంటే వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ కొట్టండి. మీరు తప్పనిసరిగా లైక్ కొడితేనే మాకేంటంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మేము ఏదైనా కొత్త వీడియో చేయడానికి బాగా ఇంట్రెస్ట్ గా ఉంటాం అనమాట. తర్వాత ఏంటంటే మీరు ఛానల్లో అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. లేకపోతే ఏంటంటే 1-2 వీడియోలు చూసినంత మాత్రాన మీకు నాలెడ్జ్ అనేది పెరగదు. అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు ఛానల్లోకి వచ్చి 138 వీడియోస్ దాకా ఉన్నాయి. ఓకే, 138 వీడియోలు చూడాలి. మీరు చూస్తేనే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏంటంటే ఈ ఛానల్లో మేమేంటంటే ప్రతి నెల ఒక ప్రశ్న అడుగుతాం అనమాట. ఆ ప్రశ్నకు కనుక మీరు సరైన సమాధానం చెప్పి మీకు ఏంటంటే చెప్పిన వారి నుంచి 3 సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ అనేది ఏంటంటే పోస్ట్ ద్వారా అది మీ ఇంటికి వస్తుంది అనమాట. ఏంటంటే ఇలా గిఫ్ట్ పొందాలి అంటే మేము చెప్పినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్నమాట. ఏంటంటే ప్రశ్న ఏంటి అనేది మేము ముందు యూట్యూబ్ లో చెప్తాము. ఏంటంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మీరు ఆ సమాధానం అంటే ఇప్పుడు కామెంట్ రూపంలో రాయాలన్నమాట. నేను ఒక క్వశ్చన్ చేశాను అనుకోండి, ఒక మంత్ లో ఒక క్వశ్చన్ చేసిన తర్వాత దానికి ఆన్సర్ స్పేస్ మీ ఫోన్ నెంబరు ఇచ్చి కామెంట్ రూపంలో రాస్తే మేము ఏం చేస్తామంటే ఆ ఫోన్ నెంబర్స్ అన్నిటిని కూడా తీసుకుని దానిలోంచి ఒక 3 తీసి డ్రా ద్వారా తీసి వచ్చిన 3 కూడా గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. గిఫ్ట్స్ అంటే చాలా చాలా చిన్న గిఫ్ట్స్ అనమాట. ఈ చిన్న గిఫ్ట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే నా నెంబర్ 8179492829 అనే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఓకేనండి. అలాగైతే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీలు, వీటి మీద మనం ఈరోజు మాట్లాడుకుందాము. అలాగైతే ఏంటంటే ఇది పంచాయతీ సెక్రటరీ రాసే వాళ్ళకైతే బాగా బెనిఫిట్ గా ఉంటుంది. అదేవిధంగా చూస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏలో కూడా దీని మీద మనకి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగైతే ఏంటంటే మనం దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ గా నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఏంటంటే అంతకు ముందులో యూట్యూబ్ లో నేను చెప్పాను గ్రామ పంచాయతీ పరిపాలన అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది దీని ముందు వీడియోలో నేను చెప్పాను. అలాగైతే ఏంటంటే భారతదేశంలో పంచాయతీరాజ్ అనే మాట గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనకు సంబంధించింది. ఏంటంటే ఇది భారతదేశంలో దేనికి సంబంధించిందంటే స్థానిక స్వపరిపాలనకి ఇది సంబంధించింది. అలాగైతే ఏంటంటే మనకి ఇక్కడ ఆధునిక కాలంలో బ్రిటిష్ వారు 1772లో కలెక్టర్ అనే పదవిని సృష్టించారు. కలెక్టర్ అనే పదవిని ఎప్పుడు సృష్టించారంటే 1772లో ప్రవేశపెట్టారు. అయితే ఏంటంటే అప్పుడు బ్రిటిష్ వారు ఏంటంటే జిల్లాని ఏ విధంగా తీసుకునేవారంటే జిల్లాని ఒక యూనిట్ గా తీసుకునేవారు. జిల్లాని ఒక యూనిట్ గా తీసుకుని మనకి 1772లో కలెక్టర్ అనే పదవిని సృష్టించడం జరిగింది అనమాట. అలాగైతే మనకి 1726లో ముంబాయి, కలకత్తా నగరాల్లో మేయర్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఎప్పుడు 1726 సంవత్సరంలో మనకేంటంటే ముంబాయి, కలకత్తా నగరాల్లో మేయర్ బోర్డులను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత చూస్తే మనకి 1793లో మద్రాసు, ముంబాయి, కలకత్తా నగరాల్లో వేరువేరుగా మున్సిపల్ పరిపాలనను ప్రారంభించారు. ఓకే, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే 1793లో మద్రాసు, ముంబాయి, కలకత్తా నగరాల్లో వేరువేరుగా మున్సిపల్ పరిపాలన అనేది ప్రారంభించడం జరిగింది. అలాగైతే ఏంటంటే మనకి 1870లో లార్డ్ మెమో ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బిట్ కింద దీన్ని అడగొచ్చు. ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు,
ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అడిగితే లార్డ్ మెమో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1870 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇది చాలా వరకు మనకి ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూస్తే మనకి 1882లో లార్డ్ రిప్పన్ కాలంలో పనిచేసిన తీర్మానాలు స్థానిక స్వపరిపాలనా సంస్థల పట్ల మాగ్నా కార్టాగా అభివర్ణిస్తారు. ఓకే, ఏంటంటే మనకి 1882లో లార్డ్ రిప్పన్ కాలంలో పనిచేసిన తీర్మానాలను స్థానిక స్వపరిపాలన సంస్థల పట్ల మాగ్నా కార్టాగా వ్యవహరిస్తారనమాట. అలాగైతే లార్డ్ రిప్పన్ ను స్థానిక సంస్థల పితామహుడుగా పేర్కొంటారు. ఏంటి లార్డ్ రిప్పన్, ఇది ఈయన మనకి ఏంటంటే స్థానిక సంస్థల పితామహుడు అనమాట, లార్డ్ రిప్పన్. ఓకే, తర్వాత ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థల గురించి కేంద్ర స్థాయిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చూస్తుంది. మనకి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఎవరు చూస్తారు అంటే మనకి కేంద్ర స్థాయిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది చూస్తుంది. అలాగైతే ఏంటంటే మనకి ఇది రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో రాష్ట్ర జాబితాలో 5వ అంశంలో ఈ స్థానిక స్వపరిపాలన గురించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత ఏంటంటే స్థానిక ప్రభుత్వాలు అనే అంశాన్ని రాజ్యాంగంలోని 4వ భాగంలో 40వ నిబంధనలో చేర్చారు. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దేంట్లో చేర్చంటే 4వ భాగంలో, రాజ్యాంగంలో 4వ భాగంలో 40వ నిబంధనలో చేర్చడం అనేది జరిగింది. తర్వాత చూస్తే మనకి 1952లో కేంద్ర ప్రభుత్వం సామాజిక అభివృద్ధి కార్యక్రమం, 1953లో జాతీయ విస్తరణ సేవా పథకాన్ని ప్రారంభించింది. ఓకే, 1952లో ఏం ప్రారంభించారంటే సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని. అదేవిధంగా చూస్తే మనకి 1953లో ఏంటంటే జాతీయ విస్తరణ సేవా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. 1952లో ఒకటి, 1953లో ఒకటి అనమాట. అయితే ఏంటంటే ఈ పథకాలు అమలు పర్యవేక్షించే సూచనలు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ. అలాగైతే ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ ఇది ఏంటంటే దీన్ని ప్రభుత్వం 1957 జనవరిలో నియమించింది. అయితే ఇది రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే మనకి 1957 నవంబర్లో ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగైతే బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణను లేదా పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది. ఈ యొక్క కమిటీ ఏంటంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణను లేదా పంచాయతీరాజ్ వ్యవస్థను ఇది సిఫార్సు చేయడం జరిగింది. ఓకే, అలాగైతే మనకి బల్వంతరాయ్ మెహతా కమిటీ ఎన్నంచెల పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టింది అని కనుక మనం అడిగితే ఈ యొక్క కమిటీ అనేది 3 అంచెల పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. 3 అంచెల పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ఈ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ విధానంలో ఏముంటుందంటే మనకి జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉంటుంది, మధ్య స్థాయిలో పంచాయతీ సమితి, అదేవిధంగా చూస్తే మనకి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఏంటంటే మనకి 1802లో రూపొందించినటువంటి రెగ్యులేషన్ చట్టం నెంబర్ 29 ప్రవేశంతో పంచాయతీ విధానం ప్రారంభమైంది. ఓకే, రెగ్యులేషన్ నెంబర్ 29తో ఏంటంటే పంచాయతీ విధానం అనేది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. అలాగైతే ఏంటంటే మనకి ఇంకో విషయం ఇక్కడ 1804లో స్థానిక బోర్డుల చట్టంలోని అంశాలను తగ్గించేందుకు మొదటిసారిగా 1915లో మద్రాసు ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే, ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత చూస్తే మనకి 1920లో ఇక్కడ చూస్తే ఒకసారి మనం ఇదంతా చూసుకుందాం. 1920లో మద్రాస్ పంచాయతీల చట్టం రూపొందించింది. మద్రాస్ పంచాయతీల చట్టం రూపొందించింది అనమాట. ఇప్పుడు 1920లో. అలాగైతే ఈ 1930లో అమల్లోకి వచ్చినటువంటి మద్రాసు స్థానిక బోర్డుల చట్టం వల్ల
1920లో ఏర్పడ్డటువంటి మద్రాస్ పంచాయతీల చట్టం రద్దయింది. ఏంటంటే ఈ 1920లో ఏర్పడినటువంటి ఏంటంటే మద్రాస్ పంచాయతీల చట్టం దీనివల్ల ఈ 1930 వల్ల ఇది రద్దయింది. ఓకే, తర్వాత ఏంటంటే మనకి 1935లో జిల్లా పంచాయతీ అధికారులు, అసిస్టెంట్ పంచాయతీ అధికారులు నియమితులయ్యారు. 1935లో జిల్లా పంచాయతీ అధికారులు, అసిస్టెంట్ పంచాయతీ అధికారులు నియమితులయ్యారనమాట. మనకి 1946లో చూస్తే 1946లో మద్రాస్ పంచాయతీ చట్టం రూపొందించిన వెంటనే కాంగ్రెస్ మనకి అధికారంలోకి రావడం జరిగింది. 1946లో మద్రాస్ పంచాయతీ చట్టం రూపొందిన వెంటనే ఏ ప్రభుత్వం అమల్లోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత మనం చూస్తే రాజ్యాంగం అమల్లోకి వచ్చాక రాజ్యాంగంలో నిర్దేశక నియమాల్లో నిబంధన 40లో గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి పేర్కొన్నారు. మనకి ఏంటంటే రాజ్యాంగంలో నిర్దేశక నియమాలలో నిబంధన 40లో గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి పేర్కొన్నారు. నిబంధన 40లో మనకి గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి పేర్కొనడం జరిగింది. ఇది మనకి చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. నిబంధన 40 ఏంటంటే గ్రామీణ జనాభా పాల్గొనే సంస్థల ఏర్పాటు గురించి ప్రభుత్వం 1957లో బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేసింది. ఓకే, మనకి ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 1950లో ఏర్పడింది. ఇది చాలా మీరు గుర్తుంచుకోవాలి. అలాగైతే ఏంటంటే ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులు ఏం చేసింది, అదేవిధంగా చూసుకుంటే అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు ఏంటి, జీవీకే రావు కమిటీ సిఫార్సులు ఏమిటి, ఎల్ఎంసి సింఘ్వి కమిటీ సిఫార్సులు ఏంటి అనేవి మనం ఇవన్నీ కూడా మనం ఒక యూట్యూబ్లో చూద్దాము. అలాగైతే ఈ యూట్యూబ్లో మనం ఇంకోటి ఏంటంటే బాగా ఇంపార్టెంట్ అనేది జిల్లా పరిషత్ అధికారాలు విధుల గురించి మనం చెప్పుకుందాం అనమాట. జిల్లా పరిషత్ యొక్క అధికారాలు ఏముంటాయి, అదేవిధంగా చూస్తుంటే జిల్లా పరిషత్ యొక్క విధులు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఏంటంటే మండల ప్రజా పరిషత్తుకు చెందిన వార్షిక బడ్జెట్ ను ఆమోదిస్తుంది జిల్లా పరిషత్. ఓకే, ఈ పాయింట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మండల పరిషత్ మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిధులు మంజూరు చేస్తుంది. ఓకే, తర్వాత చూస్తే ప్రభుత్వం వివిధ అభివృద్ధి పథకాల అమలులో మండల పరిషత్ గ్రామ పంచాయతీల మధ్య సమన్వయాన్ని ఇది సాధిస్తుంది. ఇంకోటి ఏంటంటే జిల్లా పరిషత్ సిబ్బంది నిర్వహించవలసిన అధికార విధులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అనమాట. ఓకే, తర్వాత మనకి జిల్లా పరిషత్ స్థాయి సంఘాన్ని సమావేశాల్లో పాల్గొని సభ్యులు అడిగే సందేహాలను నివృత్తం చేయడం, వివిధ అంశాలపై వివరణ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే జిల్లా పరిషత్ అధికారంలోకి వస్తాయన్నమాట. అలాగైతే ఏంటంటే మండల పరిషత్తుల వార్షిక బడ్జెట్ ను పరిశీలన ఆమోదిస్తుంది. మండల పరిషత్ల వార్షిక బడ్జెట్ ను పరిశీలన కూడా చేస్తుంది అనమాట. ఓకే, ఇందాక మనం చెప్పుకున్న మండల ప్రజా పరిషత్తు చెందిన వార్షిక బడ్జెట్ ను ఆమోదిస్తుందని ఏంటంటే పరిశీలన కూడా ఇది చేస్తుంది. అదేవిధంగా చూస్తే ఇంకోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక నిధులను మండల పరిషత్తుకు మధ్య పంపిణీ చేస్తుంది అనమాట. ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అందించేటటువంటి ఆర్థిక నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మండల పరిషత్తుల మధ్య పంపిణీ చేస్తుంది అనమాట. ఓకే, మండల పరిషత్కి పంపిస్తుంది ఏంటి, జిల్లా పరిషత్. అలాగైతే ఇంకోటి ఏంటంటే కొత్త చట్టం ప్రకారం పన్నుల విధింపు, వసూళ్లు వంటి విషయాలలో పూర్వపు జిల్లా బోర్డుల అధికారులను విధులను నిర్వర్తిస్తుంది. ఓకే, తర్వాత ఏంటంటే జిల్లా అభివృద్ధికి సంబంధించిన అన్ని వ్యవహారాలను నిర్వహిస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తుంది జిల్లా పరిషత్తు. అలాగైతే మనకి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తుల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలను ఇస్తుంది. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పంపించే వివిధ ఆదేశాలను అమలు చేస్తుంది జిల్లా పరిషత్. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రాథమికోన్నత వృత్తి విద్య పారిశ్రామిక పాఠశాలను నిర్వహిస్తుంది. ఈ విధంగా ఏంటంటే ఈ పనులన్నీ కూడా ఎవరు చేస్తారంటే జిల్లా పరిషత్ అనేది చేస్తుంది అనమాట. ఏంటంటే మనం బేసిక్ నాలెడ్జ్ జిల్లా పరిషత్ గురించి కొంచెం బేసిక్ గా ఒక నాలెడ్జ్ కలిగి ఉండాలని మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఏంటంటే దీంట్లో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే
మనకి మండల పరిషత్ మండల ప్రజా పరిషత్తుకు చెందిన వార్షిక బడ్జెట్ ని ఆమోదించడం జిల్లా పరిషత్ అనేది చేస్తుంది. ఇటువంటి విషయాలు ఏంటంటే మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి జిల్లా పరిషత్ చేసే ముఖ్యమైన పని ఏంటంటే వివిధ ట్రస్ట్ల కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన చర్యలు కూడా ఇది తీసుకుంటుంది. ఇది చాలా చాలా వరకు మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. మీకు ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా సరే డౌట్ ఉంటే నా నెంబర్ 8179492829కి కాల్ చేయండి. మీరు ఛానల్లో ఉన్నటువంటి 142 వీడియోలు చూస్తే మాత్రమే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఒక్క వీడియో చూసినంత మాత్రాన మీకు నాలెడ్జ్ ఏమీ ఇంప్రూవ్ కాదు. ఏంటంటే మీరు అన్ని వీడియోస్ చూస్తేనే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.